ఆ ప్రోగ్రామ్ జరిగింది. ఆ రోజు పాల్గొని ఒక వితిన్ 1 వీక్ హిందూపూర్కి వచ్చారు. చర్చ్ గ్రౌండ్లో మీటింగ్ జరిగితే ఆ రోజే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి మనం ఈరోజు ఏమైతే మాట్లాడుతున్నామో ఆ రోజే దాని గురించి మాట్లాడారు. సో అటువంటి భారతదేశం గురించి ఎప్పుడు భారతదేశం గురించి కలలు కావడం, భారతదేశం ప్రజలకు ఏం చేయాలి అని ఆయన పనిచేశారు. అదే రకంగా చూస్తే ఒకసారి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. పివి నరసింహరావు కాంగ్రెస్ పార్టీ, కరెక్టా? అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి ఐక్యరాజ్య సమితికి పోవాలి భారతదేశం తరఫున అంటే పివి నరసింహ గారు వాజ్పేయి గారిని పంపించారు. అక్కడ వాళ్ళు అడిగారు, యు ఆర్ ఆపోజిషన్ పార్టీ లీడర్, సో హౌ కమ్ యూ కమ్ టు దిస్ మీటింగ్ అని అడిగారు. అంటే మీరు భారతదేశంలో ఆపోజిషన్ పార్టీ లీడర్ కదా, ఎందుకు ఇక్కడ మీటింగ్ వచ్చారంటే మన వాజ్పేయి గారు చెప్పిన సమాధానం వినండి. ఆయన చెప్పారు, ఫస్ట్ ఐఎమ్ ఎన్ ఇండియన్, దెన్ ఇన్ ద పార్లమెంట్ ఐఎమ్ ఏ ఆపోజిషన్ పార్టీ లీడర్, బట్ వెన్ ఐ కమ్ టు అదర్ ప్లేస్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇండియా. అంటే భారతదేశాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. అంటే రాజకీయాలు అనేది రాజకీయ విషయాల కోసమే ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. దేశం వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఒక్కటే, ఫస్ట్ దేశం ముఖ్యము అని ఎప్పుడూ 24 గంటలు ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆపోజిషన్ పార్టీ లీడర్ అయినా కూడా, అంటే మన మెయిన్ రూలింగ్ పార్టీ ఉంటుంది, ఆపోజిషన్ పార్టీ ఉంటుంది, కరెక్టా? ఆపోజిషన్ పార్టీ లీడర్ అయినా కూడా ఐక్యరాజ్య సమితికి పోయి భారతదేశం గురించి మాట్లాడారన్నమాట. అర్థమైందా? సో అటువంటి మహనీయులు ఈరోజు నా శత జయంతి సందర్భంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైతే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఏమైతే ఉందో, సుపరిపాలన అంటే మంచి పరిపాలన దివస్గా ఈరోజు మనం సెలబ్రేట్ చేస్తున్నామంట. అంటే ఆయన చేసిన పరిపాలన ఏమైతే ఉందో 10 మందికి తెలియాలి. ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో, మీలాంటి యూత్ అయితే ఉన్నారో, చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరు ఉన్నారో, ఆయన దేశం చేసిన సేవలు మీకు తెలియాలన్నమాట. అంటే అప్పట్లో ఎంత కష్టపడ్డారు, దేశం కోసం ఏం చేశారని తెలిస్తే మీరు రేపు పొద్దున్న పెద్దగా అయిన తర్వాత మీలో కూడా నేను ఒక ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాలి అనే ఆశ కానీ ఒక ఆకాంక్ష కానీ మీలో రావాలి. దేశం కోసం పనిచేయాలి. ఆయన చేసిన సేవల్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. సో ఈ రకంగా ఎప్పుడైతే ఒక